అందరికీ జయబాబా అండి. మనం సద్గురు కార్యసరళి అనే గ్రంథంలో ఆఖరి అధ్యాయంలో ఉన్నాం. పరిసమాప్తి అని పెట్టారు ఆ అధ్యాయంలో విశేషాలు ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా ప్రార్థనా గీతాన్ని బాలరాజు గారు పాడతారు. బుక్ రీడింగ్ అనంతరం కొమరయ్య గారు బాబాకి హారతిస్తారు. अवतार मेहर बाबा की जय। జై బాబా అండి. नमो मेहर बाबा अवतार नमो देव देव। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार नमो मेहर बाबा अवतार नमो देव देव। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव। जोहारुलिवे श्री मेहर बाबा जोहारुलिवे श्री मेहर बाबा। महिनी जनिंచిన మానవ రూప महिनी जनिंచిన మానవ రూప इह पर आनंद जीवनमेवा इह पर आनंद जीवनमेवा। भवभय भंजन परम पावना भवभय भंजन परम पावना नमो मेहरु बाबा अवतार नमो देव देव। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देव। అజ్ఞానాంధతనంతము చేసి అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబనుగ్రహింపు అవ్యయ మోక్షంబనుగ్రహింపు। నమో మెహరు బాబా अवतार नमो देव देव। जय मेहर बाबा जय 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 जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी। జై బాబా అండి. బాలరాజు గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం సద్గురు కార్యసరళి అనే పుస్తకంలో 23వ అధ్యాయం ముగించుకున్నాం. అందులో కొంత సప్లిమెంటరీలో ఒక సబ్జెక్ట్ ఉంది, అది చదివేసుకుని పరిసమాప్తి అని 24వ అధ్యాయంలో విషయాలు ఈరోజు మనం తెలుసుకుందామండి. అంటే ప్రపంచంలో రకరకాల వింత వింత మార్పులు జరుగుతూ ఉంటాయి. అది ఎలా ఉంటుందంటే చెప్తున్నారు ఐవర్ జ్యూస్ గారు. ఆధునిక కాలపు సూఫీలు కూడా బరాకాని నమ్ముతున్నారు. అరబ్బీలో బరాకా అంటే అదృష్టం, ఆనందం, సమృద్ధి అని అర్థం. ఆకర్షణలు లేదా వికర్షణ సంబంధమైన ప్రకంపనలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయని కొందరు భావిస్తూ ఉంటారు. ఒక రకమైన వస్తువులకు గల ముద్రలు అటువంటి మరో ముద్రలను మంచివి కానీ చెడ్డవి కానీ వాటికి ప్రతిస్పందిస్తాయని అంటారు. అంటే ఉదాహరణకి ఐవిడ్యూస్గా చెప్తున్నారు, నీవు ఒక హోటల్ రూమ్లో నిద్ర పట్టక అలజడితో ఉన్నావంటే దానికి కారణం అంతకుముందు ఆ బెడ్ని ఉపయోగించిన వ్యక్తి యొక్క సంస్కారపు ముద్రలు అక్కడ ముద్రితమై ఉండవచ్చు. ఆ వ్యక్తి అనారోగ్యంతో బాధపడి ఉండవచ్చు. ఆ గదిలో ఏదైనా హత్య జరిగి ఉండవచ్చు. కోట్లాట జరిగి ఉండవచ్చు. అక్కడ జరిగిన సంఘటనల సంస్కార ముద్రలు ఆ గదిలో ఉంటాయి. వాట్ ఐఎమ్ ఐ డూయింగ్ హియర్ అనే పుస్తకంలో చెప్పినట్లు ఫెర్డినాండ్ హత్య గావింపబడిన కారు ఆ తర్వాత 7 భయంకర ప్రమాదాలకు గురైంది. బాబా శిష్యులు రువానో ఒక బంగారు చైనా కడియం ధరిస్తూ ఉండేది. ఆమె అనేక కష్టాలు అనుభవించింది. భారతదేశంలో బాబా దర్శనానికి రావడానికి కూడా డబ్బుల్లేని పరిస్థితి ఎదుర్కొంది ఆమె. ఆమె తన సమస్యలను బాబా ముందు పెట్టింది. ఆమె చేతికి పెట్టుకున్న బంగారు కడియం గతంలో ఒక చైనా దేశస్థురాలు ధరించేదని,
ఆమె ఎప్పుడు అనారోగ్యంతోనూ దురదృష్టంతోనూ బాధపడేదని బాబా చెప్పారు. పరిణామ క్రమంలోని బంగారం, వజ్రాలు, మాణిక్యాల వంటి ఉత్తమ లోహాలలో సంస్కార ముద్రలు చాలా కాలం వరకు నిలిచి ఉంటాయని బాబా చెప్పారు. వెంటనే ఆ కడియాన్ని తీసేయమన్నారు బాబా. ఆమె అలానే చేసింది. అప్పటి నుండి ఆమె పరిస్థితి మెరుగుపడింది. చాలా సంవత్సరాల తర్వాత ఆమె తిరిగి ఆ కడియాన్ని మళ్ళీ ధరించింది. మళ్ళీ చెడ్డ రోజులు మొదలయ్యాయి. అప్పుడు ఆమె తన తప్పును గ్రహించి బాబా చెప్పినట్లు ఆ కడియాన్ని తీసిపారేసింది. నాకు కొన్ని పురాతన వస్తువులంటే ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే వాటి యజమానులు వాటిని సరిగా వాడేవారు కాదు. చార్మియాన్ ఒకసారి చక్ర నెక్లెస్ కొంది. దానిలో మంచి రాయి పొదగబడి ఉంది. అయితే ఎందువలనో చార్మియాన్ దానిని ధరించలేదు. దానిని పరీక్షించిన మీదట అది చెడ్డ సంస్కారాలతో నిండి ఉన్నట్లు తెలుస్తుంది. వెంటనే దానిని నాశనం చేయవలసి వచ్చింది. అలాగే కొందరు ఇళ్లకు వెళ్ళినప్పుడు గదులలో అపరిశుద్ధ వాతావరణం కనిపిస్తుంది. అందులో ఉండేవారి స్వభావాలు ఆ గది గోడలలో ముద్రితమై ఉంటాయి. కొన్ని చోట్ల చాలా హాయి అనిపిస్తాయి చెప్తున్నారు ఐవిడ్జుస్ గారు. మనకు కూడా ఇది అనుభవమేనండి. కొన్ని ప్లేసులకి వెళ్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొన్ని ప్లేసులకి వెళ్తే ఉంటూ అనీజినెస్, ఊపిరి ఆడనట్లు ఉంటుంది. ఎప్పుడు బయటపడిపోదామా అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా సంస్కారాలు అని చెప్తున్నారు. అందుకే సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనొద్దు, ఎవరు ఏం చెప్పినా రాళ్ళు పెట్టుకోవద్దు అని చెప్పేది కూడా అందుకే. ఏంటి ఎప్పుడైనా సరే ఫస్ట్ హ్యాండే కొనుక్కోవాలి. సెకండ్ హ్యాండ్ కొనుక్కుంటే ఈ సంస్కారాల ముద్ర కొన్ని రాళ్లలో అయితే ఉండిపోతాయని కూడా చెప్తున్నారు. అలాంటివి కొనొద్దని పెద్దలు చెప్పేవారు. బాబా కూడా చెప్తున్నారు. ఇక్కడ ఐవిడ్యూస్ తన అనుభవాలు కూడా ఇక్కడ చెప్తున్నారు. 1939లో బాబా విశ్వ ఆధ్యాత్మిక కేంద్రాన్ని స్థాపించడానికి అనువైన ప్రదేశం కోసం ఎలిజబెత్ ప్యాటర్సన్తో అనేక ప్రదేశాలు సందర్శించారు. ఒకరోజు 2 సరస్సుల మధ్య ఉన్న ఖాళీ స్థలం బాబా సందర్శించారు. ఆ ప్రదేశం బాబాకి నచ్చింది. ఆ జాగా అంతా రాళ్ల మయమైన అరణ్యమని అక్కడ అధికారి చెప్పాడు. అయితే బాబా అక్కడ ఆధ్యాత్మిక శక్తి ఉందని తెలియజేశారు. ఆ ప్రదేశపు పూర్వ చరిత్రను, అది ఏ విధంగా వంశపారపర్యంగా చేతులు మారింది ఆ అధికారి తెలియజేశాడు బాబాకి. 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభువు శిష్యుడైన ఒక యోగి ఆ ప్రాంతంలో నివసించేవాడట. యేసుప్రభువు సిలువ వేయబడిన తర్వాత ఆ శిష్యుడు తూర్పు దిశలో ప్రయాణించి ఆ అరణ్యం చేరుకుని అక్కడ స్థిరపడ్డాడు. అతడొక కుతుబ్ అంటే సద్గురువులు కింద కుతుబ్బులు అంటే సద్గురువులు అని కూడా రాస్తున్నారు ఇక్కడ. ఈ కుతుబ్బులు ఒకచోట స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటారు. వారి స్థానాల్ని మార్చరు అంటారు. ఆ దేశపు రాజు సాధారణంగా ఆ అడవిలో వేటకు వచ్చేవాడు. అందుచేత ఆ యోగి ప్రదేశం ఖాళీ చేసి వెళ్ళిపోమని ఆజ్ఞాపించారు. సైన్యాన్ని పంపి బలవంతంగా ఖాళీ చేయమన్నాడు. సైనికులు ఆ యోగిని కదిలించలేకపోయారు. రెండవసారి కూడా సైనికుల్ని పంపి ఆ మహాత్ముణ్ణి ఖాళీ చేయించాలని ప్రయత్నించి రాజు విఫలుడయ్యాడు. చివరికి రాజు తానే స్వయంగా వచ్చి ఆ యోగి యొక్క శక్తికి వసుడైపోయి ఆయనకు శిష్యుడయ్యాడు. ఒక కథనం ప్రకారం యేసు ప్రభువు తాను ధరించిన చొక్కా ఒకటి ఆ యోగికి ఇచ్చాడని, అది ఆయన దగ్గర ఉండడం వలన ఆ యోగిని ఎవరూ ఏమీ చేయలేకపోయారని ప్రతీతి. ఆ యోగి శరీరం వదిలేటప్పుడు యేసు ప్రభువు చొక్కాను తన శిష్యునికి అప్పగించారు అంటారు. ఆ తర్వాత ఆ దేశపు రాజు కూడా మరణించాడు. తర్వాత ఆ దేశంలో యుద్ధాలు జరిగాయి. యోగి యొక్క శిష్యుడు యేసు ప్రభు యొక్క చొక్కాని అక్కడ భూమిలో పాతిపెట్టి ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళాడని చెబుతూ ఉంటారు. అందుచేతనే ఆ ప్రదేశంలో ఆధ్యాత్మిక శక్తి నిండి ఉందని బాబా తెలియజేశారు. ఎంత స్టోరీ ఉందండి. మెట్టల్ బీచ్కి ఎలిజబెత్ ప్యాటర్సన్ చేశారు కదా మెట్టల్ బీచ్. ఆ స్థలానికి ఎందుకంత ప్రాముఖ్యత అంటే యేసు ప్రభు చొక్కా భూమిలో పాతిపెట్టడం, యేసు ప్రభు శిష్యుడైన ఒక యోగి అక్కడ ఉండడం, ఎవరి వలన కూడా అతని ఖాళీ చేయించలేకపోవడం, తర్వాత రాజే అతనికి శిష్యుడైపోవడం, ఎంత అద్భుతమైన స్టోరీ ఉందో చూడండి. అందుకని తండ్రికి అందుకే భగవంతుడికి సర్వాంతర్యామి అని అన్నీ తెలుసు కనుక ఒక ఆధ్యాత్మిక శక్తి ఉంది అని కూడా బాబా చెప్పడానికి గల కారణం కూడా ఇది. బాబా వారి ప్రయాణాల గురించి ఎలిజబెత్ చెబుతూ, అవతారుడు సందర్శించిన ప్రాంతాల్లో ఆధ్యాత్మిక బీజాలు నాటుతారు.
అవతారిని కార్యాలు కారగర్భంలో కలిసిపోయినా వారి గొప్పతనాన్ని కాలమే చాటి చెబుతుంది. ఆయన ఉనికి కాలాతీతమైన అనంత సత్యాన్ని చాటుతుంది అని ఎలిజబెత్ ప్యాటర్సన్ మెహర్ బాబా జనరల్లో రాశారట. అది సప్లిమెంటరీలో తెలియజేసిందండి. ఇక 24వ అధ్యాయం పరిసమాప్తి అని ఉంది. అది కూడా 1968-69, అంటే అవతారుడు చాలించే ఇయర్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయింది కనుక ఇందులో ఐవిడ్ జ్యూస్ గారు మనకి ఏం చెబుతారో విందాం. ముందు ఎప్పుడు కూడా ఆవిడ ఒక సందేశం ఇస్తారు. అది హఫీజ్ది కానీ, కబీర్ది కానీ, బాబాది కానీ ముందు ఇంట్రడక్షన్ లో ఇచ్చి ఆ తర్వాత సబ్జెక్ట్ లోకి వెళ్తారు. ఇవిడ ఏం రాశారంటే, హఫీజు మహాకం అంటట, నీతో నిన్నటి సమాగమము దివ్యానందాన్ని ఇస్తే నేటి విరహం అగ్నితో దహింపచేస్తోంది. నా జీవన గ్రంథంలో ఒకరోజు అది, మరొక రోజు ఇది అని రాసుకున్నాడు. అంటే భగవంతుడితో ఉంటే దివ్యానందం, ఆయన కనుమరుగైతే అగ్నితో సమానం అని చెప్పాట. ఇక కింగ్స్ రోడ్ లో అహ్మద్ నగర్ నుంచి బాబా ఆది ద్వారా ఒక కేబుల్ పంపించారు. ఆ కేబుల్ ఇక్కడ రాస్తున్నారు. అది ఎప్పుడంటే 1968 ఫిబ్రవరి 20వ తారీఖున బాబా ఈ విధంగా కేబుల్ పంపించారు ఆదికే ద్వారా. బాబా అంటున్నారు, నా 74వ జన్మదినోత్సవం జరుపుకోవడానికి నా ప్రేమలో సమావేశమైన వారందరికీ నా ఏకాంతవాసం నుండి నా ప్రేమాశిస్సులు పంపిస్తున్నాను. రూపరహితుడు అనంతుడైన పరమాత్మను ప్రేమయే మానవుల మధ్య పరిమిత ఆకారంలో భగవన్ మానవునిగా అవతరింపచేస్తుంది. నేను ప్రేమ కోసమే మీ మధ్యకు వచ్చాను, కావున నన్ను అధికాధికంగా ప్రేమించండి అని ఒక అద్భుత సందేశాన్ని వీళ్ళకి బాబా జన్మదినం సందర్భంగా పంపించారు. ఈ సందేశాన్ని సూఫీలకి వినిపించిన తర్వాత సంగ్రహ ఆలయంలో భద్రపరిచాను, అంటే లైబ్రరీలో భద్రపరిచాను అని చెప్తున్నారు జ్యూస్ గారు. కొద్ది రోజుల తర్వాత ఈ సందేశం అందిందా లేదా అని మణి నుంచి ఉత్తరం వచ్చింది. ఆ సందేశం నాకు అందినదని, జవాబు ఇవ్వవలసిన అంశం ఏమీ లేనందున జవాబు ఇవ్వలేదని రాశాను. నా అజ్ఞానాన్ని గుర్తించి ఆమె ఇలా రాసింది, బాబా తనంతట తాను కేబులు పంపినప్పుడు జవాబు ఇవ్వాలి కదా, అది బాబా నీ ఎదురుగా ఉన్నప్పుడు ఇచ్చే జవాబు లాంటిది. అంటే ఎంత అద్భుతంగా చెప్తారో మణి. ఆవిడేమనుకుంది, బాబా సందేశం పంపించారు, దీనికి రిప్లై ఏముంటుంది అనుకుంది. కానీ సోదరి మణిజ చెప్తోంది, ఒక భగవంతుడి దగ్గర నుంచి వచ్చింది కదా కేబుల్, అది ఆయన అంత పర్టికులర్ గా వీళ్ళ కోసమే పంపించినప్పుడు ఆయన భావాన్ని ఎదురుకుండా ఉన్నట్టే కదా లెక్క. దానికైనా నువ్వు జవాబు ఇవ్వాలి, అలా ఇవ్వకపోవడం పొరపాటు అని చెప్పి మణి అన్నాక నా అజ్ఞానాన్ని నేను గుర్తించాను అంటుంది. కృతజ్ఞతలనో ధన్యవాదాలనో ఏదో ఒకటి రిప్లై ఇవ్వాలి కదా. అలా ఇవ్వకుండా ఉంటే ఏమనుకుంటాం మనం. అందుకని డౌట్ వచ్చి అందిందా లేదా అని పాపం మణి ఉత్తరం రాసింది. జూలై 1968లో బాబా తన ప్రేమికులకు ఒక హెచ్చరిక పత్రం ఆది ద్వారా పంపించారు. మెహర్ పరివారంలోని ప్రియ సోదర సోదరీమణులారా, ఎప్పుడంటే జూలై 10, 1968లో పంపించాట ఒక హెచ్చరిక. అదేంటంటే, మెహర్ పరివారంలోని ప్రియ సోదర సోదరీమణులారా, మెహర్ పరివారంలో కలతలు రేకెత్తినందుకు దుఃఖిస్తున్నాను. విధి లేక ఈ విషయం బాబా దృష్టికి తీసుకువెళ్లవలసి వచ్చింది. బాబా తన ప్రేమికులను ఈ దిగువ అంశాలను గుర్తించుకోవలసిందిగా కోరుచున్నారు. ఆది చెప్పాట ఆ డిస్టర్బెన్స్ల గురించి. ఏముంది, ప్రతి వాళ్ళు కూడా అండి, మాకేం లేదండి అంతా బాబా చేస్తున్నారు అంటారు, కానీ ఇక్కడ నేను అన్నిట్లోనూ చూపించాలనే ఒక తాపత్రయం ఉంటుంది. ఒక పని చేసినా ఏం చేసినా బాబాకి తెలియజేయండనో, బాబాకి తెలిసిందో లేదో అని, ఇది నేనే చేశానని, ఇట్లా దానివల్ల ఏమవుతుందంటే ఒక పని అవ్వదు. అందులో బాబా కార్యంలో భగవంతుడి కార్యంలో మరీ హడల్స్ ఉంటాయి. ఎందుకంటే మాయ ప్రభావం ఎక్కువ ఉంటుంది అంటారు బాబా. అందుకే బాబా ఒక హృదయం పెక్కు చేతులు అన్నారు. ఏదైనా పని మొదలెట్టేటప్పుడు ఒక హృదయంతో చేస్తే అప్పుడు ఎన్ని పెక్కు చేతులైనా ఇంక ఇబ్బంది ఉండదు. అది బాబా చెప్పిన సంగతి కూడా మనకు తెలుసు. కానీ ఇంకా ఆది ఏం చెప్పాడంటే, ఇంకా బాబా దృష్టికి తీసుకెళ్లిపోయాట ఈ డిస్టర్బెన్స్లన్నీని. దానివల్ల బాబా ఒక సందేశం ఇచ్చారు, అది మీకు తెలియజేస్తున్నాను అంటున్నారు ఆది. ఏంటంటే బాబా అంటున్నారు, కలతలకు కారణం ఏదైనప్పటికీ క్షమించి మరిచిపోయి కలిసిమెలిసి ఉండమని బాబా కోరుతున్నారు. మీరు ప్రేమతోనూ
వినయంతోనూ ఉంటే ఇది సాధ్యమవుతుంది. కపటం, గర్వం, ద్వేషం కలతలను రేకెత్తించి ద్వేషాన్ని పెంచుతాయి. అవతార యుగంలో ఇది కష్టకాలం. అవతారిని కొంగు జారిపోకుండా గట్టిగా పట్టుకుని ఉండవలసిన సమయం ఇది. ఈ క్లిష్ట సమయంలో బాబా ప్రేమికులెవ్వరూ కామ వాంఛలకు గురి కాకూడదు. ప్రలోభాలకు దూరంగా ఉండండి. ప్రలోభాల కంటే బాబా ఎడల ప్రేమ అధికంగా ఉండాలి. బాబాను హృదయపూర్వకంగా ప్రేమిస్తూ పతనం నుండి తేరుకుని యోధుల వలె ఆయన ప్రేమలో ముందుకు సాగాలి. అవతార యుగంలోని ఈ క్లిష్ట కాలంలో వంచకుల నుండి దూరంగా ఉండాలి. తాము గొప్పవారమని, అద్భుత శక్తులు గలవారమని ప్రగల్భాలు పలికే వారి నుండి జాగ్రత్తగా ఉండాలి. వారు ఎంత పవిత్రులుగా కనిపించినా బాబా ప్రేమికులెవ్వరూ బాబా దివ్యత్వాన్ని అట్టివారి పవిత్రతతో కలపరాదు. అంటే బాబాలాగే అనిపించారండి, బాబాలాగే మాట్లాడుతున్నారండి, బాబాలు చెప్పినవే చెప్తున్నారండి అంటూ ఉంటాం కదా. అసలు బాబాయే బాబాతో ఇంక పోల్చడానికి అని బాబా తర్వాత ఇంకెవరు లేరని కూడా బాబా చెప్తారు. కాబట్టి ఇక్కడ బాబా ఎంత శ్రద్ధగా ప్రతి ప్రతి పాయింట్ ఎంత స్పష్టంగా ఇచ్చారో చూడండి. ముందు ఏం చెప్తున్నారు? ప్రేమ కలిగి ఉండమంటున్నారు. దానివల్ల ఏమవుతుంది? అన్నీ తొలగిపోతాయి అంటున్నారు బాబా. అంతేకాకుండా అవతార యుగంలో, కలియుగంలో ఎప్పుడూ మాయా ప్రభావం ఎక్కువ ఉంటుంది కనుక నా కొంగు గట్టిగా పట్టుకోండి. అందుకే 3వ ప్రార్థన. ఈ క్లిష్ట సమయంలో బాబా ప్రేమికులెవరు కామవాంఛలు అంటే అండి కోరికలు. ఈ తర్వాత ఒక కోరిక పుట్టిందంటే ఇంకో కోరిక వస్తూనే ఉంటుంది. అందుకే బాబా అవసరాలు తీరుస్తాను, కోరికలు తీర్చను అన్నారు. ఒక కోరికతో ఆగిపోదు మన మనస్సు. ఇంకోటి అలా పుడుతూనే ఉంటుంది. దానికి దూరంగా ఉండి ప్రలోభాలకి దూరంగా ఉండండి. అంటే మనకి ఏదైనా కష్టం వచ్చి దానివల్ల ఒకడు ఏదైనా చెప్తే దానివల్ల తగ్గిపోయింది అనుకోండి, ఇంక వాళ్ళనే మహానుభావుల కింద అనేస్తాం మనం. కాబట్టి ప్రలోభాలకి లోను కాకండి అంటున్నారు. అధికాధికంగా ప్రేమించండి నన్ను అని చెప్తున్నారు. నీ జీవితం ఎప్పుడూ కూడా బాబా ప్రేమలో ముందుకు సాగిపోవాలి తప్ప ప్రలోభాలకి కాదు అని చెప్తున్నారు. అవతార యుగంలో ఈ క్లిష్టకాలంలో వంచకుల నుండి దూరంగా ఉండండి. మనం మెహరాబాద్ వచ్చినా కూడా అదే చెప్తారు పెద్దలు. ఇంకా అక్కడ శని శని గుడి ఉందండి, లేకపోతే ఇంకేదో గుడి దగ్గర మహత్తుందని బాబా దగ్గర డీ హాస్టల్లో లగేజీ పెట్టేసుకుని వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అసలు అలా వెళ్ళొద్దని చెప్తాడు ఎరిచి. అది బాబాకి అవమానం, బాబా చాలా బాధపడతారు అని చెప్తారు. అక్కడికి వచ్చేసాక ఇంకే దృష్టి ఉండకూడదు, బాబా తప్ప ఇంకేది ఉండకూడదు. కావస్తే అవన్నీ చూసుకుని బాబా దగ్గరికి వచ్చి నేరుగా ఇంటికి వెళ్ళిపోవాలి. ఒకసారి బాబాని పట్టుకున్నాక బాబా ఒక్కసారి చెప్పారు, సద్గురువులకి ఒక్కసారే దర్శనం చేసుకుని కృతజ్ఞతలు చెప్పడం కోసం దర్శనంట. అందుకని పదే పదే సాయిబాబా దగ్గరికి మెహరాబాద్ వెళ్ళినప్పుడల్లా మాకు షిరిడీ అలవాటు అని చెప్పి షిరిడీ వెళ్ళి మెహరాబాద్ వెళ్తూ ఉంటారు, అయితే మెహరాబాద్ వచ్చి షిరిడీ వెళ్తూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయొద్దన్నారు. నా ప్రేమికులు అన్నవాడు ఒక్కసారి సద్గురువుల దర్శనం, ఒక్కసారి కృతజ్ఞతల కోసం దర్శనం అన్నారు బాబా పర్టికులర్ గా. కాబట్టి ఇవన్నీ ఎంత జాగ్రత్తగా చెప్తున్నారు చూడండి. వారు ఎంత పవిత్రులుగా కనిపించినా బాబా ప్రేమికులెవ్వరూ బాబా దివ్యత్వాన్ని అట్టివారి పవిత్రతతో కలపరాదు. ఇంకా బాబా అంటున్నారు, నిజమైన బాబా ప్రేమికులు తరచూ బాబా చేస్తున్న హెచ్చరికలను గుర్తించుకుని అటువంటి మోసగాళ్ల నుండి, వారి కుయుక్తుల నుండి దూరంగా ఉంటూ వారి వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదు. అంటే మనం అంటాం కదా, లేదండి మేము బాబానే పట్టుకున్నాం, ఆయన అసలు చాలా మోసగాడు, చాలా చెప్తాడు, అలా కామెంట్స్ కూడా చేయొద్దంటున్నాడు, జోక్యం చేసుకోవద్దంటున్నారు బాబా. మానవాళికి సహాయకులమనే ముసుగులో వారు అవతార పురుషుని ఎడల, సద్గురువుల ఎడల భక్తి శ్రద్ధలు లేకుండా ఉంటారు. వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఆధ్యాత్మికతను వినియోగించుకుంటారు. ఎంత స్పష్టంగా బాబా తెలియజేస్తున్నారు చూడండి. బాబా ప్రేమికులు, కార్యకర్తలు ఒకరి కుటుంబ వ్యవహారాలలో మరొకరు జోక్యం చేసుకోరాదు. ఎటువంటి భావుకతకు లోను కారాదు. బాబా పనిలో వారి వ్యక్తిగత విషయాలను చొప్పించరాదు. బాబా సందేశాలను ప్రసారం చేసే ప్రేమికులు, కార్యకర్తలు వారిలో వారు బాబా ప్రేమను, సృహద్భావాన్ని, అవగాహనను పెంచుకోవాలి. ఇతరుల ఎడల దూకుడుగా ప్రవర్తించరాదు అని బాబా కోరుకుంటున్నారు. ముఖ్యంగా అందరూ బాబాను హృదయపూర్వకంగా ప్రేమించాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకునే దానికంటే అధికంగా
మిమ్మల్ని ప్రేమించే సనాతన పురుషుడను నేను అని ఒక అద్భుత సందేశాన్ని 7 సందేశాలండి ఇవి. 7 మెసేజ్‌లు బాబా హెచ్చరికలు అని చెప్పి డిక్టేట్ చేసి పంపించారట. ప్రీతమ బాబా పైన తెలియజేసిన 7 అంశాలను జాగ్రత్తగా గమనించవలెను. ఇవి అంతటా ఉన్న బాబా ప్రేమికులకు, కార్యకర్తలకు వర్తిస్తాయి. మీ సోదరుడు ఆదికే ఇరానీ అని చెప్పి ఐవిడ్ జ్యూస్ గారికి పంపించారు ఆదికే ఇరానీ గారు. ఇవన్నీ కూడా బాబా చెప్తే రాసి ఆదికే ఇరానీ గారు పంపించారు. నా శిష్యులకు వెలుబుచ్చిన సందేహానికి మణి సమాధానం ఈ విధంగా ఉంది అని ఐవిడ్ జ్యూస్ గారు చెప్తున్నారు. మణి అంటున్నారు, అవతార పురుషుడు ఏకకాలంలో 18,000 ప్రపంచాలలో కనిపిస్తాడా అన్నది ప్రశ్న. అడిగేట అతను. మరి భగవంతుడు అంతటా ఉంటాడు కదా, మరి ఈ 18,000 ప్రపంచాలలో అవతార పురుషుడు కనిపిస్తాడా ఏకకాలంలో అంటే భగవద్వచన గ్రంథంలో ఈ ప్రశ్నకు జవాబు లభిస్తుంది. మన భూమిపైననే హృదయము, మస్తిష్కము సమపాళలో పనిచేస్తాయి. ఇక్కడనే భగవత్ సాక్షాత్కారం సంభవిస్తుంది. అందువలననే ఇతర లోకాలలోని జీవాత్మలు ముక్తిని పొందడం కోసం అవతార కాలంలో మన భూమి మీద జన్మిస్తాయి. అవతార కాలంలోనే భూమి మీద జనాభా పెరుగుతూ ఉంటుంది. అవతారుడు ఏకకాలంలో ఇతర లోకాలలో కూడా ఉండినట్లయితే మన భూమి మీద భారం పడే అవకాశం లేదు. అవతార పురుషుడెప్పుడు మన భూమి మీదనే అవతరిస్తూ ఉంటాడు. మనది ధన్యభూమి అని సోదరి మణిజ రాశారట. 1969 ఏప్రిల్ 10 నుండి జూన్ 10 వరకు బాబా పూనాలోని గురుప్రసాద్ భవనంలో వారానికి 250 మంది పాశ్చాత్యులకు ప్రతి ఉదయం పూట మరియు భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 250 మందికి మధ్యాహ్నం పూట దర్శనం ఇవ్వడానికి అంగీకరించారని మణిజ తెలియజేశారు. ఎంతో కాలంగా బాబా దర్శనానికి ఎదురుతెన్నులు చూస్తున్న మానందానికి హద్దులు లేవు అంటున్నారు ఐవిడ్ జ్యూస్ గారు. అంటే అవతార పురుషుడు అంటే 18,000 గోడాలు అంటే ఈ 18,000 ప్రపంచాలు అంటే అందులో మన భారతదేశం ఒక ప్రపంచం అండి. అలాంటి ఇంకా 17,000 ప్రపంచాలు ఉన్నాయి అని చెప్తున్నారు. అందుకని ఆ 17,000 ప్రపంచాల్లో అవతారుడికి సంబంధం ఉండదు. అందుకే చూడండి భారతదేశ జనాభా ఒక ఏడాదికి ఒకటి పెరిగిపోతోంది. అంటే ఈ అవతారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఈ ప్రపంచంలో అంటే ఈ భారతదేశంలోనే మన భూమి మీదనే అవతరిస్తూ ఉండడం మన ధన్య భూమి. అందుకే ఎక్కడెక్కడ లోకాలలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఈ భూమి మీద జన్మించడానికి ప్రయత్నించడం చేస్తారు. ఎందుకంటే భగవంతుడు అవతారుడుగా వచ్చినప్పుడు భగవత్ సాక్షాత్కారం సంభవిస్తుంది. ఈజీ అయిపోతుంది అనమాట. బాబాయే చెప్పారు కదా, సాధకుడికి భగవంతుడికి నేను వారధినైపోతాను అని చెప్పారు. కాబట్టి ఆ ప్రపంచాలలో అయితే అవతారుడు కనిపించడు. అవతారుడు ఎక్కడైతే జన్మిస్తాడో ఆ ప్రపంచంలోనే అవకాశం ఉంటుంది కనుక జనాభా అంతా పెరుగుతూ ఉంటుంది రాను రాను అని మణిజ చెప్పారు. అంతేకాకుండా ఈ భూమి మీద ఆయన అవతరించడం వల్ల మనది ధన్యభూమి అని, అంటే మళ్ళీ 700 సంవత్సరాల వరకు మళ్ళీ భగవంతుడు రాడు కదా, 1400 సంవత్సరాలు ఉండి చెప్పారు బాబా. అప్పటి వరకు వెయిట్ చేయాలి. కొంతమంది అందుకే చూడండి వేరే వేరే కొన్ని కొన్ని వింటూ ఉంటాం మనం. చాలా మేధావులు చిన్నతనంలోనే లెక్కలు బాగా చెప్పేస్తూ ఉంటారు, ఇంగ్లీష్ బాగా చెప్పేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా రెడీ అయిపోయిన ఆత్మలు అనమాట. వీళ్ళు భగవత్ సాక్షాత్కారం పొందాలి అంటే అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ జన్మ తీసుకుంటారు. దేవతలు కూడా అదేంటి ఆంధ్రదేశ పర్యటనలో వాళ్ళు కూడా అసూయ పొందే అద్భుత దర్శనాలు ఇచ్చాడు బాబా అని రాస్తూ ఉంటారు. అంటే వాళ్ళకు భగవత్ సాక్షాత్కారం కావాలంటే కంపల్సరిగా అవతారుడు జన్మించిన భూమి మీదే జన్మించాలి. అక్కడే వాళ్ళకి మార్గం సుగమనం అవుతుందని సోదరి మణిజ చెప్పారు. ఇక్కడితో ఇది ఆపుకుందామండి. రేపు మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. కొమరయ్య గారు. జై బాబా అండి. కొమరయ్య గారు తోట అనుంది. మీరు అన్మ్యూట్ చేసుకోలేకపోతే కోటేశ్వరరావు గారు మీరు పాడండి. ఓకే మేడం. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय.
आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्मा ओ मेरु प्रभु, आरती अपनाओ मेरु प्रभु, आरती अपनाओ। प्रेम दीपमय जलाओ, निबिड़ अंधेरा मिटता पाओ। प्रेम दीपमय जलाओ, निबिड़ अंधेरा मिटता पाओ। अपना सब कुछ तुम्हें चढ़ाओ, अपना सब कुछ तुम्हें चढ़ाओ। तुम मुझको सरसाओ मेहरु प्रभु, आरती अपनाओ मेहरु प्रभु, आरती अपनाओ। जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी। जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी। ये करुणा कर लीलाधारी, ये करुणा कर लीलाधारी। तुम करुणा बरसाओ मेहरु प्रभु, आरती अपनाओ मेहरु प्रभु, आरती अपनाओ। बने आरती जीवन मेरा, बने आरती जीवन मेरा। आदि अंत कालय हो गेरा, आदि अंत कालय हो गेरा। कुले नयन और दिखे सवेरा, कुले नयन और दिखे सवेरा। तुम मुझ में छा जाओ मेहरु प्रभु, आरती अपनाओ मेहरु प्रभु, आरती अपनाओ। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्मा ओ मेहरु प्रभु, आरती अपनाओ मेहरु प्रभु, आरती अपनाओ। अवतार मेहर बाबा की जय, अंदर की जय बाबा। थैंक यू मैडम गाరు। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। प्रेम अवतार मेहर बाबा की जय, పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా की जय। థ్యాంక్ యూ మేడం గారు। జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అండి మేడం, చక్కటి విషయాలు చెప్పారమ్మా. సంస్కారపు ముద్రలు, బంగారు కడియాలు వాడడం వాడకపోవడం, చార్మియాన్ నెక్లెస్ ను వాడకుండా ఉండటం, ఐవి డ్యూస్ గారు రాళ్ళు వినియోగం గురించి, యేసు ప్రభు శిష్యుడు కుతుబ్ గురించి, రాజు శిష్యుడు దగ్గరకు వచ్చి అదే కుతుబ్ గారి దగ్గరకు వచ్చి శిష్యుడిగా మారడం, ఇవన్నీ చాలా 1968-69లో హఫీజ్ అంటారు, నీతో నిన్న చాలా ఆనందంగా ఉంది, నేటి విరహం అగ్నిని తలపిస్తోంది అని. మరియు బాబా గారి 74వ జన్మదినోత్సవం. నేను ప్రేమ కోసమే మీ వద్దకు వచ్చానని, బాబా నన్ను అధికంగా ప్రేమించండి, నన్ను ఎవరితో పోల్చకండి అని చెప్పారు. ఇలాగే చాలా విషయాలు చెప్పారమ్మా. ఇంకా చాలా చాలా సంస్కార ముద్రల గురించి, ఇంకా ఎన్నో విషయాలు, ప్రేమ కలిగి ఉండాలని, మరియు అవతార యుగంలో బాబా దివ్యత్వాన్ని కపట సాధువులతో పోల్చొద్దని చాలా విషయాలు చెప్పారమ్మా. 18,000 17,000 ఈ లోకాల గురించి, కానీ బాబా ఉన్న లోకం ఇది చాలా పుణ్యమైన లోకం, అక్కడే జన్మించాలని అందరూ ఆకాంక్షిస్తున్నారని, ఆ దివ్య ప్రీతముడు గురించి చాలా విషయాలు చెప్పారమ్మా. ధన్యవాదాలు. జై బాబా మేడం. జై జై బాబా బాబా అండి, అండి. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా, అందరికీ జై బాబా. జై బాబా అండి, అందరికీ జై మెహర్ బాబా. మెహర్ బాబా की जय, అందరికీ జై బాబా. థ్యాంక్ యూ మేడం గారు। అందుకే రామకృష్ణయ్య గారు బుక్ రీడింగ్ లా చదవకూడదు అంటారు. శ్రీనివాస్ గారు మంచి పాయింట్లు అలా హెడ్డింగ్స్ గా చెప్పడం బాగుంది చాలా. రామకృష్ణయ్య గారు అంటారు, లేదండి మీరు అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఈ రోజు ఇవి తెలుసుకున్నాము అని మనకి ఒక ఐడియా వస్తుంది అనమాట. అది మంచి ప్రయత్నం. నా దృష్టిలో అయితే చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు మీరు. జై బాబా. థ్యాంక్ యూ అమ్మా. జై బాబా అండి. మీరు అన్నట్టు ప్రయత్నం చేస్తున్నాను. జై బాబా. థ్యాంక్ యూ.
అంతేనండి. జై బాబా అండి. బాబా బ్లెస్ యూ మేడం గారు. బాబా బ్లెస్ యూ. జై బాబా అండి అందరికీ